వరి విత్తనాలు ఎప్పుడు తెస్తారు? రైతుకు కావాల్సిన వరి విత్తనాలు ఎప్పటికి ఇస్తారు? ఇది పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న రైతాంగం ప్రధాన ఆలోచన. ప్రశ్నిస్తున్న నేపథ్యం గౌరవ జిల్లా జేడీ గారికి మాట్లాడితే వారేమో ఇప్పుడిప్పుడే వెబ్సైట్ ఓపెన్ అయింది, ఏ రైతుకి ఎంత సాగు ఇస్తేనే ఉంది, ఏ విత్తనం సరఫరా కావాలని కోరుతున్నాడో ఆ వివరాలు నమోదు చేస్తున్నాం యాప్ ద్వారా. అది అయిన మరుక్షణమే మేము సరఫరా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఈ ప్రక్రియ వాస్తవానికి మే నెలలో జరగాలి. మేము అడిగితే గౌరవ జేడీ గారు మాట్లాడుతుండగా, సార్ ఇది యాప్ అనేది ఓపెన్ అవ్వదండి, ఇప్పుడే ఓపెన్ అయ్యింది, ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం మేము చేయాలి, కేవలం రైతుకి అవసరమైన విత్తనంలో 33% మాత్రమే సరఫరా చేయాలా, ఇది పాలకులు ఎవరైనా కావచ్చు కానీ పరిస్థితి మాత్రం ఇదేని. అందుకు రైతుకు కావాల్సిన ప్రధానమంటే వరి విత్తనాల్లో ఒకటైనటువంటి సంపద రకం, అది తెగుళ్లకు తట్టుకుంటుంది. వర్షం ఎక్కువైనా వర్షాలు లేకపోయినా కొద్ది కాలంలో అది తట్టుకొని నిలబడుతుంది. అటువంటి వరి విత్తనాన్ని రైతుకి సరఫరా చేయకుండా ప్రైవేట్ మార్కెట్ మీద విడిచిపెట్టడం వల్ల ప్రైవేట్ మార్కెట్లు సొమ్ము చేసుకుంటున్నాయి. ఇదే ఆధారం చేసుకొని మరి ప్రభుత్వం ఎందుకు ఈ సంపద రకాన్ని తేదు, సరఫరా చేయదని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున నిలదీస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టి మేము తెస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఈరోజు భావన మండలంలో రైతులతో మాట్లాడితే మా రైతులకు సంబంధించి ఎవరెవరికి ఎంతెంత విత్తనం కావాలో అప్లోడ్ చేస్తున్నారండి, 2-3 రోజుల్లో తెస్తామని చెప్తున్నారని అంటున్నారు. పాలకొండ మండలంలో రైతులు గత 4 రోజుల నుంచి వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదిస్తే కొద్ది గొప్ప విత్తనం వచ్చింది. సాంబ మసూరి కావాలని చెప్పేసి అడుగుతున్న రైతుకి లేదు. ఏమని మేము అడిగితే ఇండియన్ పెట్టిన ప్రాతిపదిక మీద మేము ఇచ్చామని అంటున్నారు. ఇండియన్ అనేది మే నెలలో తీసుకుంటే జూన్ ఫస్ట్ వీక్లో రైతు సరఫరా చేయగలిగితే రైతు అవసరం బట్టి ప్రకృతి మార్పులు అనేక రకంగా ఉంటాయి. అననుకూల పరిస్థితులు ఉండేటప్పుడు చేయలేరు, అనుకూల పరిస్థితుల్లో టక్కుని చల్లాలి. అట్లాంటప్పుడు విత్తనం దొరక చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, పాలకులు ఎవరైనా కావచ్చు కానీ కావాల్సిన విత్తన సరఫరాలో కేవలం 33% నుంచి 40% మించి ఇవ్వకపోవడం వల్ల రైతుకి ఈరోజు 1,75,000 ఎకరాలు వచ్చే ఖరీఫ్ సీజన్కి అవుతుంది సాగు. అదే సమయంలో దానికి కావాల్సింది 5 టన్నుల విత్తనాలు ఇక్కడ కావాలి. కేవలం 2 టన్నుల 300 కేజీలు మాత్రం విత్తనం సరఫరా తీసుకొచ్చారని చెప్తున్నారు. ఇది ఆ రకంగా జరిగితే రైతాంగానికి ఏ మేరకు ఆదుకునే వాళ్ళు అవుతారు? ఇది ప్రైవేటు మార్కెట్ మీద రైతు పడే పరిస్థితి వస్తున్నాయి. ఒకవైపు ఏమో నాణ్యమైన విత్తనాలు వాడండి, ఎప్పటికప్పుడు విత్తనాలు మార్పులు చేయండి, మా సంస్థల ద్వారా కొనుగోలు చేయండి అని ప్రభుత్వం చెప్తూ వస్తుంది, ప్రచారం చేస్తుంది. కానీ రైతుకు కావాల్సిన విత్తనం మాత్రం సరఫరా చేయడంలో మేషాలు ఎందుకు అంటే సబ్సిడీ భారం ప్రభుత్వం తగ్గించుకోవడానికి. అలాగే సంపద రకం విత్తనం అత్యధిక భాగం సాగు అవుతుంది, రైతుకు అనుకూలమైంది, ఎక్కువ భాగం సాగు చేస్తుంది, అధిక దిగుబడులు వస్తుంది. దానికోసం ఆలోచించడం లేదు ప్రభుత్వం. తక్షణమే ఈ అంశాలను పరిగణలో తీసుకోవాలని చెప్పి తక్షణ రైతాంగానికి ఏవైతే వరి విత్తనాలు కావాలో అవి సరఫరా చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ రెండో సాగు ప్రత్తి. ఈరోజు పత్తి పంట అనేది గణనీయంగా సాగుతూ ఉన్నా సరే ప్రభుత్వం నుంచి ఒక్క పత్తి విత్తనం కూడా సరఫరా కావటం లేదు, సబ్సిడీలు కూడా లేవు. ప్రైవేట్ మార్కెట్ దాని మీద ఒగ్గేశారు. దాంతో ప్రైవేట్ యాజమాన్యాలు షాపులు పెట్టి వెచ్చలు విడిగా 650 నుంచి 1800 వరకు అమ్ముకుంటున్నారు ప్యాకెట్ విత్తనం. ఈ రకంగా అధిక భారం కూడా రైతుకు అవుతుంది. కావున ప్రభుత్వం తక్షణమే పత్తి విత్తనాన్ని ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు పెట్టి అమ్మాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఆర్థిక కేంద్రాల ద్వారా వరి విత్తనాలుగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రైతుకు కావాల్సిన వరి విత్తనాలను ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే ఆందోళన తప్పదని చెప్పి ప్రభుత్వం